ఈ 'తంగలాన్' అసలు 'తంగలాన్' సినిమా మీరు చూసిండ్రు గదా! ఎస్. 'తంగలాన్' అంటే ఎవరు? నాయకుడు. ఒక తెగకి నాయకుడు. ఓహో! 'తంగలాన్' అంటే ఒక నాయకుడు అని. నాయకుడు అని అర్థం. తమిళ్ భాషలోనా? తమిళ్లో. ఓహోహో! నాయకుడు. హ్మ్. అంటే ఇంతకుముందు కమల్ హాసన్ నాయకుడు గాదు. అవును. అవును. తలైవా అవన్నీ రకరకాల పేర్లున్నాయి గదా! అట్లా ఇది ఒక ఎత్నిక్, ఒక జాతికి సంబంధించిన దానికి నాయకుడు అని పారంజితే చెప్పిండు. 'తంగలాన్' అంటే నాయకుడు. ఆ సినిమా విజువలైజేషన్‌లో రిచ్‌నెస్ అంతా ఉన్నది గానీ, అర్థం గాదు సినిమా అని కొంతమంది అక్కడక్కడ అంటున్నారు. ఏమిటి అది? దానికి కారణం ఏందంటే, మన డైరెక్టర్లు ఆడియన్స్ యొక్క టేస్ట్‌ని డిజైన్ జేషిర్రు. ఒ ఒక్క రోజులో జరగలేదది. చాలా కాలంగా జరుగుతూ వస్తున్నదది. ప్రేక్షకుడి యొక్క జీవితానికి, వెండితెర మీద కనబడే సినిమాకి మధ్యలో కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నది. దానివల్ల ఏం జరుగుతున్నదంటే, సినిమా అంటే 4 ఫైట్లు, 4 ముద్దులు, 4 పాటలు అనే ఒక ఫ్రేమ్ వర్క్‌లో ఆడియన్స్‌ని ఇరికిచ్చేసిర్రు. అది దాటి బయటకొచ్చి చూడాలంటే అంతో ఇంతో వాడు విద్యావంతుడో, జ్ఞానవంతుడో, మేధావో ఏదో అయ్యుండాల్సిన పరిస్థితి వీళ్ళు క్రియేట్ జేసిర్రు. కాబట్టి అది ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్‌కి. కానీ తమిళంలో అట్లా ఏం లేదు. తమిళంలో 'తంగలాన్' సూపర్ డూపర్ హిట్ అయింది. హిట్ అయిందా? సూపర్ డూపర్ హిట్ అక్కడ. చాలా అద్భుతంగా దాన్ని ఓన్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న ప్రేక్షకులకి మట్టి జీవితాలు బాగా ఇష్టం ఉంటాయి. హీరో పోరాడి చచ్చిపోవడం వాళ్ళకి బాగా ఇష్టం ఉంటది. మన దగ్గర హీరో చచ్చిపోతే థియేటర్‌లు కాలబెడతారు. మొత్తం సీట్లు కాలబెట్టి బయటకొచ్చేస్తారు. హీరోని చంపుతావురా నువ్వు అని చెప్పి డైరెక్టర్ ఇంటి ముందర ధర్నా చేస్తారు మన దగ్గర. సో, కాబట్టి దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఆడియన్స్ పరంగా చూసుకుంటే ఆ టేస్ట్ విషయంలో ఆ రకమైన ఒక అది ఉన్నది. కానీ మోర్ ఓవర్ ఏమంటానంటే 'తంగలాన్' అనేది ఒక హిస్టారికల్ మూవీ. ఒక చరిత్రని మనకు 3000 ఏండ్ల పాటు భారతదేశంలో ఏం జరిగింది? ఎంత సంఘర్షణ జరిగింది? మూలవాసులు ఎంత కొట్లాడిండ్లు? అనే ఒక పోరాట చరిత్ర, ఒక లైన్ అవుట్‌లుక్ ఏమన్నా కొంచెం అవగాహన ఉన్న ప్రేక్షకుడు అయ్యుంటే, వాడికి అది గొప్ప సినిమాగా కనబడుతది. మూలవాసులంటే? ఈ దేశంలో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే బతుకుతున్నటువంటి వాళ్ళంతా మూలవాసులు. ఎవరు వాళ్ళు ఇప్పుడున్నారా? ఉన్నారు గదా! ఇప్పుడు మనమంతా మూలవాసులమే. హ్మ్. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఈ రకంగా అంటే ఇక్కడే పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మూలవాసులే. మూలంలో పుట్టినవాడు మూలవాసే. మూలలో అని కాదు, ఇక్కడ అంటే ఈ నేల మీద. ఈ నేల మీద మూలాలు కలిగిన వాడు. మూలాలు కలిగిన వాడు. ఇక్కడి మూలాలు కలిగిన వాడు మూలవాసి. బయట నుండి వచ్చిన వాళ్ళు లేరా మరి ఇక్కడ అని చెప్పినప్పుడు మనకు చాలామంది జాతీయ నాయకులలో బయట నుండి వచ్చిన వాళ్ళు కనబడతారు. రకరకాల ఇండస్ట్రీని గుత్తాధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళలో బయట నుండి వచ్చిన వాళ్ళు కనబడతారు. సో, అట్లా బయట నుండి వచ్చిన వాళ్ళకి ఇక్కడి నేల మీద, ఇక్కడి మట్టి మీద ప్రేమ ఏమి ఉండదు భారతదేశం మీద. వాళ్ళకి ఎంతసేపు ఇది ఒక లాడ్జ్ లాగా కనబడుతుంది. సో, కాబట్టి వాళ్ళు ఇక్కడ సంపాదించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి మూలవాసులు ఈ దేశంలో 3000 ఏళ్ల పాటు చాలా పెద్ద సంఘర్షణ ఎదుర్కొన్నారు. భావజాల రంగంలో ఎదుర్కొన్నారు. వాళ్ళ సంపదని, వాళ్ళ భూమిని, వాళ్ళ నేలని వాళ్ళు కాపాడుకోవడానికి అనేక యుద్ధాలు చేసినటువంటి చరిత్ర చాలామందికి తెలియదు మనకి. మన పాఠ్యపుస్తకాల్లో కూడా చాలా గమ్మత్తుగా విభజించు పాలించు అన్నదెవరు అని అంటే బ్రిటిష్ వాడు అని మనం అనుకుంటాం. కానీ భారతీయ సమాజాన్ని అంతకంటే ముందు విభజించింది ఎవరు అని చెప్పంటే ఈ దేశంలో బ్రాహ్మణిజం అనేది మనుషులని వర్ణ వ్యవస్థగా, కుల వ్యవస్థగా విభజించి కులాలుగా విభజిస్తే ఇప్పుడు మనకు కాలనీలు, టౌన్‌షిప్పులు, వనభోజనాలు, రకరకాలుగా కులాలుగా విడిపోయినటువంటి ఒక చరిత్ర కూడా మనకున్నది. కాబట్టి 'తంగలాన్' సినిమాని మనం ఎట్లా చూడాలి అని చెప్పేసంటే, అది ఒక పరాజిత జాతుల యొక్క పోరాట చరిత్రగా మనం చూడాలి. అందులో హీరో విక్రమ్, ఈ భూమి మాకు గావాలె, ఈ భూమి కోసమే నా పూర్వీకులు పోరాడిల్లు. ఇప్పుడు నేను బతుకుతున్న బతుకు నాది కాదు, మా పూర్వీకుల్ది. కాలబోధి మా ముత్తాత, ఆ తాత చేసిన పోరాటమే ఇంకా నేను చేస్తున్నా అనేటటువంటి ఒక డైలాగ్ పెట్టిండు. ఈ అగ్రవర్ణాలు మనల్ని అంటరాని వాళ్ళుగా అణచివేసిన్లు అనేటటువంటి డైలాగ్ కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా పెట్టిండు అందులో. కాబట్టి ఆ సఫరింగ్ ఉన్నోడికి, ఆ బాధ ఉన్నోడికి అది అర్థమవుతుంది. అది లేనోడికి అరే ఇలా ఏంది ఒక రొమాంటిక్ సీన్ వస్తలేదు, ఒక ముద్దు లేదు, మురిపం లేదు, ఇదేం సినిమా, ఈ కమర్షియల్ వాల్యూస్ లేవు దీనికి అని అనుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం తీయలేదు పారంజిత్. చాలా స్పష్టంగా చెప్పిండు, ఈ సినిమా నేను తీసినంటే ఐఎమ్ బిలీవింగ్ ఇన్ అంబేద్కరిజం అని చెప్పిండు. సో కాబట్టి ఆయన హీ హ్యాస్ లాట్ ఆఫ్ క్లారిటీ, ఐడియాలజికల్ క్లారిటీ. అంటే రొమాంటిసిజం ఏం లేదా సినిమాలో? రొమాంటిసిజం ఉన్నది, కానీ వల్గారిటీ రొమాంటిసిజం కాదు అది.
అది దళితుల జీవితాల్లో ఉన్నటువంటి రొమాన్స్. ఇప్పుడు అందులో ఒక అమ్మాయి అంటది, "నువ్వు నాకు బంగారం కొనిస్తా అన్నావు కదా! ఎప్పుడు కొనిస్తావు?" అంటే వాడు అంటాడు, "నువ్వే పెద్ద బంగారమే, నీకు బంగారం ఎందుకే?" అంటాడు వాడు. ఇది ఎక్కడ అనగలుగుతారు చెప్పండి? లేనోళ్ళ ఇండ్లల్లో అనగలుగుతారు, పేదోళ్ళ ఇండ్లల్లో అనగలుగుతారు, అట్టడుగు వర్గాల జీవితాల్లో అనగలుగుతారు. దళితుల ఇండ్లల్లో అట్లాంటి మోటు సరసాలు ఉంటాయి అవి. సో, వాటిని చాలా అద్భుతంగా అందులో చూయించగలిగిండు. కానీ సినిమాలో ఏనుగు కొండ విక్రమ్ తన పిల్లలను పడుకోబెట్టుకొని వాడంతా పొలం దగ్గర వరిచేను కోసి పెట్టుకుంటారు నైట్ అంతా. యెస్. ఆ వాళ్ళు ఏనుగు కొండ గురించి చెప్తుంటాడు ఆయన. అవును. ప్రతిసారి ఒక కళ లాంటి భ్రమ కలుగుతూ ఉంటుంది కదా, ఏమిటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే వాస్తవానికి జనరేషన్స్‌కి మధ్యలో మనం చరిత్రని గమనిస్తే ముత్తాత చేసిన యుద్ధమే తాత చేస్తాడు, తాత చేసిన యుద్ధమే తండ్రి చేస్తాడు, తండ్రి చేసిన యుద్ధమే కొడుకు చేస్తాడు. ఇది ఈ చరిత్రనంతా చెప్పాలి అంటే పారంజిత్ ఒక డాక్యుమెంటరీ తీయాల్సి వస్తుంది. కానీ అట్లా కాకుండా అందరి జీవితాల్లో ఉండే ఒక ఎలిమెంట్, మన పిల్లలు మనం పడుకుంటప్పుడు నాన్న ఒక కథ చెప్పు, అమ్మ ఒక కథ చెప్పు, అమ్మమ్మ ఒక కథ చెప్పు అంటారు. కాబట్టి ఏదో కట్టుకథలు కల్పిత కథలు కాదు, మన మన తాతల ముత్తాతల చరిత్ర చెప్తేనే గొప్ప కథ అవుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫాదరు ఒక రిక్షా కార్మికుడిగా రోజు రిక్షా దొక్కి వచ్చిన తర్వాత నన్ను తన ఛాతి మీద పడుకోబెట్టి వాళ్ళ నాయన కథ చెప్తుండు నాకు. అసలు నాకు అది ఒక చాలా అద్భుతంగా అనిపించేది. చాలా చిన్న వయసులో సరే నాకు అంత లోకజ్ఞానం అంతా ఉందా కానీ అది పెరుగుతూ వస్తుంటే ఆ కథ నాతో పాటు నడుస్తున్నది. ఇప్పుడు నేను నా మూలాల్లోకి వెళ్ళాలంటే సేమ్ ఆ సినిమాలో విక్రమ్ చేసిన పనే నేను చేయాలి, అదే కళ నాకు వస్తుంటుంది. సో కాబట్టి అది నా ఒక్కని కళ కాదు, చాలామంది ఈ అట్టడుగు జీవితాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతుకుతున్న బతుకంతా వాళ్ళ పూర్వీకుల యొక్క జీవితమే కాబట్టి అది భ్రమలాంటి ఒక కళలాగా వస్తుంటుంది కానీ అది వాస్తవం. అదే నాకు రాత్రి సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏమనిపించిందంటే ఒక చరిత్ర, ఒక ఫిక్షన్లో ఒక చరిత్ర, ఒక వాస్తవం, దాన్ని అటు నుండి ఇటు, ఇటు నుండి అటు పల్టీలు కొట్టిస్తూ ప్రేక్షకుని కట్టిపడేసేటటువంటి ఒక టెక్నిక్లు ఆ సినిమాలో చాలా అద్భుతంగా పారంజిత్ చూపించగలిగిండు. సో కాబట్టి సినిమా మాటున ఆయన అర్థం చేయించాలనుకున్నటువంటి క్యాన్వాసు చాలా పెద్దది, అది అందరికీ అర్థమైద్దని నేను అనుకోను. ఎందుకంటే ఈ భారతదేశం యొక్క చరిత్రను గురించి మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మాట చెప్పిండు, ఈ దేశానికి బతకడానికి వచ్చినటువంటి ఆర్యులకి, ఈ దేశ మూలవాసులకి జరుగుతున్న నిరంతర యుద్ధమే భారతదేశ చరిత్ర అని చెప్పిండు. ఆ నిరంతర యుద్ధాన్ని పట్టుకున్నవాడు, అర్థం చేసుకున్నవాడు పారంజిత్.